దేశంబు తెలుగు ఏను వల్లభున్న తెలుగు కండ ఏను వల్లభున్న తెలుగు కండ ఎలనుబుల గొలువ నిలుగవే మాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. గౌరవ ప్రధానోపాధ్యాయులు గారిని, డైరెక్టర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చేతి జైకుంటు తెలుగోడ గతమెంతో కనకీర్తి గలగోడ అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగు వారి నోవాలు నిలబడుచుకుంటాయి. దేశంలో 22 అధికార గుర్తింపు కలిగిన భాషలలో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష మన తెలుగు భాష. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తెలుగు భాష మన తెలుగు భాష. అమ్మదం నేడిన కమ్మైన భాష మన తెలుగు భాష. మనం ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలుగు కవి పిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించడానికి ఆయన జయంతి నాడు మనం ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఇది ఆనవాయితీ. పిడుగు రామమూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడంలో కాస్త వెనకబడ్డామని అనిపిస్తుంది. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు, అవకాశం ఉన్నంత మేరకు అయినా సరే అమ్మ భాష తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం, తెలుగును కాపాడుదాం. తెలుగు తల్లికి జయము, తెలుగు నేలకు జయము, జయము దిగ్విజయము. ధన్యవాదాలు. ప్రధానోపాధ్యాయులు గారిని మరియు డైరెక్టర్ గారిని పిడుగు వెంకట రామమూర్తి గారికి పుష్పాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి తెలుగు భాష ఏర్పడినటువంటి క్రమాన్ని ఒకసారి గమనిస్తే, ఈ భాష పుట్టి దాని లిపిని సంతరించుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. మనం నార్మల్గా మాట్లాడుతున్నటువంటి అమ్మ భాష లిపిగా మారడానికి అనేక సంవత్సరాలు పట్టింది. మరి ఆ లిపి అంత ప్రాశస్త్యం కలిగినటువంటి లిపిని మనం కొద్ది గొప్ప విడనాడిపోతూ ఉన్నటువంటి సందర్భంలో మనం గమనిస్తున్నాం నేటి సమాజంలో. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఆ లిపి క్రమాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా ఈ రోజు మనం అచ్చులలో
ఆ నుండి అహ వరకు, హలులో కా నుండి బట్టిరా వరకు వినియోగిస్తున్నామో ఈ సరళమైనటువంటి తెలుగు భాష ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. అందులో అనేకులు తెలుగును అభిమానించే వాళ్ళు నిరంతరం దాని మీద కృషి చేసి ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి భాషని, లిపిని అందించగలిగారు. మరి ఆ లిపిని గురించి మీ అందరికీ తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడే మన కార్యాలయంలోనే ఇక్కడ మనం ఒక లిపికి సంబంధించినటువంటి అందించాం. మరి ఆ లిపి క్రమాన్ని మనమందరం కూడా తెలిగిద్దాం. ప్రధాన ఉపాధ్యాయులు గారిని, డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. లిపి ఆవిష్కరణ అందరూ చెప్పండితో అభినందించారు. అది మన కెరియర్ కోసం, అంటే మన జీవన
మన లైఫ్ స్టైల్ కోసం కావచ్చు. బట్ మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా తెలుగు వారం అనే సంగతి మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొంతమందిని చూస్తున్నాను నేను, వాళ్ళు అసలు ఏదో వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు తెలుగు మర్చిపోవడం అన్నట్టు వీడియో చేస్తుంటారు. యాక్చువల్లీ ఎవరు మర్చిపోరు మాతృభాష. బట్ ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా మన మాతృభాషకు ఉన్న ప్రత్యేకత దేనికి ఉండదు అనేది నా అభిప్రాయం. జనరల్గా స్కూల్స్లో మనం ఇంగ్లీష్ మాట్లాడడం మ్యాండేటరీ చేసుకున్నాం కాబట్టి మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. అలాగే చెప్పి తెలుగుని మనం ఎవరు కించపరచడం లేదు, మన మాతృభాషని ఎవరో అవమానించడం లేదు. ఎక్కడ ఉన్నా మనం మన మాతృభాషకి ఇచ్చే గౌరవం మనకి ఇవ్వాలి. అన్నిటికంటే ఎక్కువ మన సాంప్రదాయాలు మనం వినిపించినప్పుడే ఆ భాషకు కూడా గౌరవం ఉంటుంది. మనం ఎంత ముందుకు వెళ్ళినా మనకు ఎలాంటి వస్త్రాలను మనం ఫాలో అవుతున్నా తెలుగుదనంలో, తెలుగు సంస్కృతిలో ఉండే అందరం దేనికి రాదు. సో చాలా మంది పిల్లలు చక్కగా తెలుగు డ్రెస్సులు అంటే లైక్ రాజీ మొత్తంలో అయితే చాలా చక్కగా ఆడపిల్లల కంటే ఎక్కువ రాజీ పైజామాలో పంచలు కట్టుకుని చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఈరోజు అఫ్కోర్స్ నాకు కొన్ని తెలుగు వర్డ్స్ రావట్లేదు. ఓకే, సో అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నాకు తెలుగు ఫోటో తీయాలని ఉంది. వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే పెరిగి పలికిన మాటల్లోని తీరని మాటే అమ్మా. మన భాష మనకి ఎన్నో బంధాలను గుర్తు చేస్తుంది, ఎన్నో విషయాలను మనకి హృదయం దాకా వెళ్ళేట్టు సహాయపడుతుంది. మనెవరు మనం గుర్తు చేసేది మన భాష. తల్లి మనతో సంభాషించే భాష తెలుగు భాష. మనకు నవ్వు వచ్చినా, ఏడుపు వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా మన యొక్క అనుభూతిని, భావాన్ని తెలిపే మార్గం మన భాష, మాతృభాష. అది లేనప్పుడు ఏమవుతుందంటే, నిజమే నాకు కూడా కొన్ని పదాలు వెతకాల్సి వస్తాను. దీన్ని తెలుగులో ఏమంటారు? తెలుగు వార్తాపత్రికలో ప్రపంచ కప్పు అని తెలుగులో రాయాల్సింది పోయి వరల్డ్ కప్ అని రాస్తుంది. ఎందుకంటే ఒక రకంగా మనకి ఇంగ్లీష్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనల్ని ఏదైనా ఒక చోటుకి వెళ్ళినప్పుడు మొదట గుర్తించేది మన వేషధారణ బట్టి మనం ఎలా ఉన్నాం. ఫోన్ వేస్తున్నారా, ఇతను సరిగా రెడీ అయ్యొచ్చుగా, కరెక్ట్గా కనపడుతున్నాడా, దాన్ని బట్టి మనం చెప్తారు ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కానీ చాలాసార్లు అదే జరుగుతుంది. మనం ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు, అతనితో మాటలు కలిపేటప్పుడు కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటాం. అదేంటి, ఎలాంటి వేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు. దాని తర్వాత జీవితాంతం కొనసాగించే మన బంధం అతని యొక్క నిజమైన క్యారెక్టర్ మీద ఆధారపడింది. అతని ఆలోచన విధానం, అతని సంస్కరణ, అతను ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పెరిగాడు. చూడండి, మనకలేదు ఎట్లాంటి వాతావరణంలో పెరిగాడు. దాన్ని బట్టి మనం ఫ్యూచర్లో ఎంత కాకుండా ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తాం, ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తాం అని ఆధారపడుతుంది. సో ఇంప్రెషన్స్ కోసం ఇంగ్లీష్, బ్రతకడం కోసం తెలుగు, మన జీవితాన్ని బతికించడం కోసం తెలుగు, భావ వ్యక్తీకరణ కోసం తెలుగు, మనం నిజంగా అయితే మనంగా ఉండాలనుకుంటే తెలుగు. కానీ తప్పదే ఎంతగా సరే ఒక పెళ్లి చెప్తే పెళ్లిలో ఉన్న బ్రైడ్ గ్రూమ్ మనలాగే రెడీ అయితే మనం అసలు చూడమే అవ్వాలి. ఇక్కడే మెడల్ చేసుకొని రెడీ అవ్వాల్సింది, దానికి ఇష్టం. కానీ మన భావ వ్యక్తీకరణకు మాత్రం తెలుగు తెలియాలి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు
దాన్ని ఇంకొకట పంచుకోవడానికి కావాలి, భావనను పంచుకోవడానికి కావాలి, పాటలు విన్నప్పుడు భావాన్ని అర్థం చేసుకోవడానికి కావాలి, ఆ భావాన్ని అనుభూతి చెందడానికి కావాలి. ఆ మాత్రం తెలివైతే ఖచ్చితంగా అందరికీ కావాలి. ఎందుకంటే పాట ముగిసి మీరు నోట్లో వేయదు, పాడగలుగుతారు. అదే స్వరంతో పాడకపోయినా సంబంధం లేదు. మనకి నాకు ఉండే కట్టుకుంటుంది. మా అమ్మ గుర్తొస్తే అమ్మ పాట గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తే నాన్న పాట గుర్తొస్తుంది. పాటలే కాదు, మాటలే కాదు. మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పిన మాటలు, మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన మాటలు, వాళ్ళు పదాలు గుర్తుకొని మాట్లాడలేదు, హృదయం గురించి మాట్లాడారు. ఆ భాషతో సో భాషలోని భావాన్ని, భాషలోని అనుభూతిని పొందాలంటే అది ఒక మాతృభాషకి దేనికి అవకాశం లేదు, దేనికి అది అటువంటి ప్రాముఖ్యత సంతరించింది. సో ఈరోజు తెలుగు భాష అనగానే నాకు మా తెలుగు మాస్టర్ గుర్తొస్తున్నారు. స్కూల్లో పద్యాలు ఏంటో ఈ పెట్టుకున్న భావాలు, ఏంటో ఈ అర్థాలు, ఒకదానికి నానార్థాలు ఏంటి, సందులు ఏంటి, సమాసాలు ఏంటి, అసలు ఏమి నేర్చుకుంటున్నావు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే చాలాసార్లు మనం చేసే పని చేసేటప్పుడు నాకు అలా విలువ తెలియదు, చేసేసిన తర్వాత ఆ విలువ చెప్పుకునే అవకాశం కూడా రాదు జీవితంలో. ఎన్నోసార్లు నేను మా తెలుగు మాస్టర్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక పాట విన్నప్పుడు, అది పాత పాట అవ్వచ్చు, కొత్త పాట అవ్వచ్చు, చాలాసార్లు రాసిన రచయిత ఇంత ఆలోచించి రాసారా, ఇంత విషయం ఉన్నది ఇంట్లో, పదానికి ఇంత అర్థం ఉందా అని అనుభూతి చెందగలిగితే ఆ యొక్క గొప్పతనం, దాని యొక్క క్రెడిట్ మా తెలుగు టీచర్లకే వెళ్తుంది. మమ్మల్ని అలా తయారు చేసినందుకు నిజంగా అయితే ఈరోజు నేను దాన్ని అనుభవించగలుగుతున్నాను. సో తెలుగు భాష దినోత్సవం సంతరించుకొని నేను చెప్పేదైతే ఒకటి ఎవరికైనా ఏమంటే ఇంగ్లీష్ని ఇంప్రెషన్ కోసం నేర్చుకోవాలి, ఈ బెస్ట్గా నేర్చుకోవాలి. ఎలా ప్రూవ్ అవ్వాలో మనం ఎలా నేర్చుకుంటాం, నువ్వుకుంటాం నీట్గా ఇదంతా బాగుంది. లోపలంతా రోగాలు పెట్టుకోవడం నేర్చుకోలేదు. లోపల ఉండేది మన హెల్త్, బయట ఉండేది బిజీ. హెల్తీగా ఉండాలనుకుంటే తెలుగు మీద మంచి తెలుగు కావాలి, బాగా స్ట్రాంగ్ కావాలి. నాకైతే బాగా గుర్తు తెలుగు నావల్స్ చదివే అలవాటు ఉంది. తెలుగు నావల్స్, తెలుగు నావల్స్ చదవడం చెప్పాను. కానీ అట్లీస్ట్ ఆదివారం వచ్చి ఈనాడు గుంపులో ఉన్న 15 రాయాలి. ప్రయత్నం చేయండి. మన భాష మనం కాబట్టి ఎవరు బతికించుకుంటాం. అమెరికాలో ట్యూషన్లు పెట్టుకొని తెలుగు నేర్చుకుంటున్నారు. మన దగ్గర మనం నేర్చుకోకపోతే ఎట్లా, మన దగ్గర మనం గౌరవించకపోతే ఎట్లా? మనమే గౌరవించాలి, మనమే కాపాడాలి. అప్పుడే నెక్స్ట్ రాబోయే తరానికి దీని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది, వాళ్ళు దాన్ని అనుభవించగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. భాష అనేది నా పేరు హర్షిత. నేను 3వ తరగతి నుంచి వస్తున్నాను. ఈరోజు సౌఖ్యము ఉండదు, చదువు సరసులకు
అద్భుతంగా ప్రదర్శించారు. నేనెవరో మీకు తెలుసా? నన్ను గుర్తుపెట్టారా? నేను అన్నమయ్యని. నారాయణ అచ్యుతానంద గోవింద హరిసారముగ నీకుని శరణంటి. నారాయణ అచ్యుతానంద గోవింద హరిసారముగ నీకుని శరణంటి. సారముగ నీకుని శరణంటి. చెరువైను వేడియను నటల సంసారం పుతలకు సుఖమొక వేళ దుఃఖమొక వేళ. చెరువైను వేడియను నటల సంసారం పుతలకు సుఖమొక వేళ దుఃఖమొక వేళ. పదమునివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును కలిపి పూజించినట్లు. బలమునివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును కలిపి పూజించినట్లు. నారాయణ అచ్యుత అనంత గోవింద హరిసారముగ నీకుని శరణంటిని. నారాయణ అచ్యుత అనంత గోవింద హరిసారముగ నీకుని శరణంటిని. సారముగ నీకుని శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మమనరాలు తగు నేను కొడచు ధనురాని గొలవు. పగలు రాత్రుల రీతి బహుజన్మమనరాలు తగు నేను కొడచు ధనురాని గొలవు. నలించినొక వేళ నలించినొక వేళ ఒకరు కారపుండము ముప్పించినట్లు. నలించినొక వేళ నలించినొక వేళ ఒకరు కారపుండము ముప్పించినట్లు. నారాయణ అచ్యుత అనంత గోవింద సారముగ నీకుని శరణంటిని. నారాయణ అచ్యుత అనంత గోవింద హరిసారముగ నీకుని శరణంటిని. సారముగ నీకుని శరణంటిని. ఇహము పరమును వలెనే ఉడిది కల్లయు నిజము విహరించు ప్రాంతియును విభ్రాంతియు మతిని. ఇహము పరమును వలెనే ఎరుడి కల్లయు నిజము విహరించు ప్రాంతియును విభ్రాంతియును మతిని. సహజ శ్రీ వెంకటేశ్వరునన్ను కరుణింప బహువిధంబులనన్ను పాలింపవే. సహజ శ్రీ వెంకటేశ్వరునన్ను కరుణింప బహువిధంబులనన్ను పాలింపవే. నారాయణ అచ్యుత అనంత గోవింద హరిసారముగ నీకుని శరణంటిని. నారాయణ అచ్యుత అనంత గోవింద హరిసారముగ నీకుని శరణంటిని. 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 అద్భుతంగా అందరికీ శుభోదయం. ముందుగా మీకందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దీక్షిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేనెవరో మీకు తెలుసా? నేనండి మొదలు. నేను ఈరోజు ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్ల గురించి చెప్పబోతున్నాను. మొల్ల పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఆంధ్రప్రదేశ్లోని
తెలుసా ఎవరికైనా? సరే, తెలుగు అక్షరాలన్నిటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉంటుందో మీరే అరుదైన అమ్మాయి, ఆకతాయి అబ్బాయి, ఈ ఇద్దరికి ఈడు జోడు కుదిరి ఉంగరాలను దొరికి ఊరంతా ఊరేగించారు. రుణాల కోసం ఎవరెవరినో అడుగుతూ ఉంటే ఏనుగు లాంటి కుబేరుడితో అడిగి ఐశ్వర్య అనే కట్నం ఇచ్చి ఒకరికొకరు ప్రియంకులయ్యారు. ఓపుతో ఒప్పందం చేసుకొని ఔదార్యాన్ని ఇరు కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ ఆహా అంటూ కలపతో తయారైన పత్రికలపై కలంతో రాసిచ్చి ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను గడప ముందు తీసుకొచ్చి ఘనమైన ఏర్పాట్లు చేయించి చాపులు అనగా బట్టలన్నింటినీ కొని ఛత్రం అనగా గొడుగు కట్టి గండదీపాన్ని జరిపిస్తూ ఝాము రాత్రి దాకా టపాకాయలను కాలుస్తూ ఠీవిగా అంటే వైకమంగా డప్పులతో ఢమ్ ఢమ్ అని శబ్దాలతో సాగుతుంది. కంకణాలు చేతికి కట్టుకొని తట్టలో తమలపాకులు పట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ డప్పులతో అనగా పాటలతో దగ్గరి బంధువులను పిలిచి ధనవంతులను కూడా పిలిచి నా అనే నలుగురిని పిలిచి 10 మంది పలకరిస్తూ ఫంక్షన్కి రావాలని చెప్తూ బలగాలతో బంగారు దుకాణాలకు వెళ్ళి ఘటువులని అనగా ఆభరణాలను కొని మంగళ స్నానాలు చేయించి రాజసూయ యాగం లాంటి పెళ్లికి రాత్రిలో వేడుక చూద్దామని చెప్పి లక్షణమైన వధూవరులను మీరు శతమానం భక్తి అని షరతులు లేకుండా ఆశీర్వదించడానికి సప్తపై అనగా పెళ్లి వేడుకలో హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో కళత్రం అనగా భార్య కాబోతున్న ఆమె పక్కన వరుడు కూర్చొని క్షత్రియ చనితో ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి బండి రండి. ధన్యవాదాలు. 54 అక్షరాలతో శుభోదయం. నా పేరు యువన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గురుజాడ అప్పారావు గారి గురించి చెప్పబోతున్నాను. గురుజాడ అప్పారావు గారు ఒక తెలుగు రచయిత. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చాటిన కవి. తెలుగు భాష వ్యాప్తి కోసం గిడుగుతో కలిసి పోరాడారు. తన రచనల ద్వారా సమాజంలో ఉన్న బాల్య వివాహం, కన్యాశుల్కం అనే సమస్యలపై మార్పు కోసం ప్రయత్నించారు. తెలుగు భాషకు పీట వేసి భావితరాలకు బాట వేసిన గొప్ప కవి గురుజాడ. ధన్యవాదాలు. నా పేరు నందిత. నేను 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అందుకే నేను తెలుగు భాష గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు మీ ముందుకి వచ్చాను. ముందుగా మర్చిపోయాను. నేనెవరో మీకు తెలుసా? నా పేరేంటో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. నా పేరు తాళ్ళపాక తిమ్మక్క.
కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, విజయవాడ కనకదుర్గా పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లి